బిగ్ డిబేట్ విత్ భరత్ లో సంగనమట్ల భరత్ కుమార్ నా చుట్టం అవ్వచ్చు, నాన్న వచ్చిన తమ్ముడు. నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంటుందని సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకోవాలి. ఇప్పుడు జర్నలిస్ట్ వర్సెస్ హరీష్ శంకర్ విధంగా ఆ విధంగా నడుస్తుంది నెక్ టు నెక్. లోపల ఉన్నప్పుడు ఏ లోపల ఉంటే అదే బయటకు వస్తుంది కదా. ఎక్కువ కాంట్రవర్షియల్ ద్వారా వార్తల్లో ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ కాదు. సినిమా ఇండస్ట్రీలో గ్రాటిట్యూడ్ అన్నది లేకుండా పోయింది. చెప్పాలండి, అది నా పర్సనల్ విషయం, మీకు ఎందుకు చెప్పాలి? ఫ్లాప్ ఉంటే కనుక హీరోలు దగ్గర రానివ్వట్లేదు. ఇక్కడ డైరెక్టర్లు ఏమైనా దేవుళ్ళు అండి, ప్రతి సినిమా లాభపడుతుందండి. ట్రైలర్లో ఒకటి అన్నారు పకోడీ గాళ్ళు అని, అరుగుల మీద కూర్చొని పని పట్టాలని చాలా మంది చేస్తుంటారు. అది రివ్యూ చూసి సినిమాకి వచ్చే వాళ్ళు ఉన్నారు. లేదండి, ఒక గాజును మీరు పగలు కొట్టారు, దాన్ని 10 నింటా చూస్తారు. చిరంజీవి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ సినిమా గురించి 5 సంవత్సరాలు వెయిట్ చేసి వేరే సినిమా చేయకుండా 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు పవర్ స్టార్ గురించి అయితే రవితేజతో కంఫర్ట్ ఉంటుందా మీకు? ఆయనలో ఉండే అతి పంక్చువాలిటీ నాకు నచ్చదు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ దాని గురించి మీ ఛానల్స్కి ఎంటర్టైన్మెంట్గా వేస్తూనే ఉంటారు కదా. ఎక్కువ వారసులు రుద్దుతున్నారు. మనిషి బంగారు పళ్ళని తినగడతారు తప్ప బంగారు పళ్ళని తినలేడు. ఎక్కువ మీరు చేసిన సినిమాలు మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా దానికి సంబంధించి సినిమాలు. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినే ఓపిక ఉంటే కంటిన్యూ చేస్తాం. తెలంగాణ నుంచి ఉన్న అతి కొద్ది మంది డైరెక్టర్స్ కానీ లేదా టెక్నీషియన్స్లో మీరు ఒకరు. తెలుగు భాషకు ఒక సినిమా ఉంటుంది, యాసకు ఒక సినిమా ఉండదు. విజయ్ దేవరకొండకు అగేన్స్ట్గా ఎవరు అగేన్స్ట్ లేరు. విజయ్ దేవరకొండకి నాకు లేదండి. ఎక్కువ వారసులు రుద్దుతున్నారు సినిమా ఇండస్ట్రీ. లేదండి, ఎవరిని ఇక్కడ తొక్కరు. టాలెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ముందుకెళ్తారు. ఇండస్ట్రీ ఒక 2-3 వర్గాలు కావచ్చు. మీది ఎక్కడ న్యూస్ ఛానల్ కాబట్టి సినిమా కొంచెం మీ ఛానల్ దూరంగా ఉందేమో. రిపీట్ ఆడియన్స్ వచ్చే పరిస్థితి ఉందా? ప్రశ్న నీదే, బదులు నీదే, పిలుపు నీదే, బదులు లైన్ ఉంటుంది, అలా ఉంది ఇప్పుడు మీది. సినిమా ఇండస్ట్రీలో గ్రాటిట్యూడ్ అన్నది లేకుండా పోయింది. తమిళ రైటర్ని నెత్తి మీద పెట్టుకున్నారు కదా. తెలంగాణ నుంచి రాకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? వాంట్ టు హ్యావ్ కాంట్రవర్సీ అండ్ యూ కెన్ గో అహెడ్. మీ ముందు ప్రూవ్ చేసినా సరే మీరు దాన్ని ఒప్పుకోలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ నథింగ్ వుడ్ బి ఎడిటెడ్ ఇన్ దిస్ debate. I won't ask this. I assure you. Yeah. ఒక ఫ్రేమ్ ఒక సెకండ్ కూడా థ్యాంక్ యూ ఎట్టి పరిస్థితుల్లో చేయబడదు. మీరు ప్రోమోలో కూడా చూస్తారు కదా.